ఒకప్పుడు చిత్తూరు రాజకీయాలను అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, తరువాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి శాసించారు. ఏ పార్టీలో ఉన్నా జిల్లాలో పదవులు పనులు అన్నీ వారి కనుసైగల్లోనే సాగేవి. అలాంటి ఉద్దండుల వారసులు ఇప్పుడు సైలెంట్ పాలిటిక్స్ చేస్తున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిచిన మంత్రి పదవులు దక్కకపోవడంతో వారు నియోజకవర్గాలకే పరిమితమయ్యారట. అసలు వారు రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నట్టు వ్యవహరిస్తూ ఉండడం కేడర్ను విస్మయానికి గురి చేస్తుందట. లెట్ us watch the story. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 5 దశాబ్దాలకు పైగా యాక్టివ్ పాలిటిక్స్లో నల్లారి కుటుంబం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. పలుమార్లు మంత్రిగా పనిచేశారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పివి నరసింహారావులకు సన్నిహితుడిగా వ్యవహరించారు. అనంతరం ఆయన వారసులుగా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేయగా కిషోర్ కుమార్ రెడ్డి మొదటి నుండి టీడీపీలోనే ఉన్నారు. ఆ కుటుంబం 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసింది. కిరణ్, కిషోర్ అన్నదమ్ములు ఇద్దరు చెరో పార్టీ నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకోగా పీలేరు నుంచి పోటీ చేసిన తమ్ముడు నల్లారి కిషోర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసిన అన్న నల్లారి కిరణ్ ఓడిపోయారు. పీలేరు అసెంబ్లీకి వరుసగా 3వ పోటీ చేసిన కిషోర్ కుమార్కు ఓటర్లు పట్టం కట్టగా రాజంపేట పార్లమెంటు నుంచి తొలిసారి లోక్సభకు పోటీ చేసిన అన్న నల్లారి కిరణ్కు మాత్రం ఓటమి తప్పలేదు. అయితే నల్లారి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్కు తగ్గట్టుగా ఆ స్థాయి పదవి లేకపోవడంతో వారి క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన కిషోర్కు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అమర్నాథ్ రెడ్డి తన తండ్రి నూతన కాల్వ రామకృష్ణారెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. వీరప్పల్లె గ్రామ సర్పంచ్గా 2 సార్లు పనిచేయడం ద్వారా గ్రామ స్థాయి నుండి వారి కుటుంబం రాజకీయాలు చేసింది. 1996లో పుంగనూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామకృష్ణారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు ఎంపీగాను విజయం సాధించారు. చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ నిర్ణయంతో రామకృష్ణారెడ్డి 1996లో పుంగనూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా అమర్నాథ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసి 39,786 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభంజనం ఉన్నప్పటికీ 2004 ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి రెడ్డెప్పరెడ్డిపై 62,318 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగాను పనిచేశారు. ముక్కుసూటితనంతో పార్టీ అధిష్టానాన్ని సైతం ప్రశ్నించే తత్వంతో రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. రాజకీయాల్లో పదవీ విరమణ కూడా ఉండాలంటూ 2004లో స్వచ్ఛందంగా జిల్లా రాజకీయాల నుండి తప్పుకున్నారు. తండ్రి ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దిన అమర్నాథ్ రెడ్డి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి టీడీపీలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పలమనేరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తాసించి భంగపడిన సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారి అనుచరులు కూడా స్తబ్దతగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డికి పీలేరు నుండి 3వ గెలిచిన కిషోర్ కుమార్ రెడ్డి మౌనంగా కాలాన్ని వెల్లదీస్తున్నారు. మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తూనే కూటమిలో ఆశావహులను చూసి నిరుత్సాహపడుతున్నారు. తండ్రులు ఉద్దండులైనా మంత్రి పదవి లేక మౌన రాజకీయం చేస్తున్నారు.